గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లగొచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మాటలు కాదు చేతలు జరుగుతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని మణిద్వీప గార్డెన్స్ లో అర్హులైన 11 మరియు 29వ డివిజన్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అర్హత పత్రాన్ని అందజేశారు. గత పాలకులు ఎప్పుడూ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, కేవలం ఇందిరాగాంధీ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, కొందరు నాయకుల తీరుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని, కొందరు నేతల దొంగ మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారని, అలాంటి నాయకులను ప్రజలు నమ్మవద్దని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ రెండు డివిజన్లు వరంగల్ మండల ఆఫీస్కి వస్తాయి కాబట్టి ఈ రెండు డివిజన్లలో సుమారు 250 ఇళ్ళు మనము ఎంక్వైరీకి ఇస్తున్న మొత్తం కలిపి ఇప్పటి వరకు 60 ఎంక్వైరీలో 61 డివిజన్కు 40 ఒక డివిజన్ రావడం జరిగింది. సుమారు 100 ఇళ్ళు మొన్న 60 చిల్లర ఇవ్వడం జరిగింది. ఇవాళ 39 ఇళ్ళు ఇవ్వడం జరుగుతున్నాయి. కాబట్టి రెండు డివిజన్లకు సంబంధించినటువంటి మీడియా సోదరులు ఏంటంటే ఈ రెండు డివిజన్లకు సంబంధించిన 39 క్వశ్చన్స్ మాత్రమే ఇవాళ ఇవ్వటం. కాబట్టి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు వారి కాళ్ళ మీద నిలుచోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటం, ఇందులో కూడా 2,40,00,000 రూపాయలు ఆర్థిక గ్రామీణులకు కూడా పొదుపు సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఏది కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేతిలో ఉంటే ఆ కుటుంబం